సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఈ రోజు తేదీ 15/12/2023 రోజు జిల్లా పోలీస్ కళ్యాణ మండపం నందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పుట్టుకతో ఎవరు కూడా నేరస్తులు కారని, వారు పెరిగిన పరిసరాలు పరిస్థితుల ప్రభావాల వల్ల సస్పెక్ట్ కేడీలు రౌడీలుగా రౌడీ షీటర్లుగా మారి ఉండవచ్చు. కానీ మీ ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే తిరిగి మామూలు వ్యక్తులుగా మారే అవకాశం మీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఎవరైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ పి అశోక్, రమేష్ కుమార్, డీఎస్పీ సంగారెడ్డి, రఘు, డీఎస్పీ జహీరాబాద్, వెంకటరెడ్డి, డీఎస్పీ నారాయణ కే, శివలింగం, రాయకోడ్ ఎస్ఐ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎస్బీ, జిల్లా ఎస్ఐలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు దొంగ అయినా వెయిట్ చేయకుండా కూడా నువ్వు రౌడీ షీట్ ఉన్నది కాబట్టి నువ్వు తప్పు చేసినావని అంటావు. సో నెక్స్ట్ మళ్ళీ పీరియాడికల్ రివ్యూస్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఎవరైతే లేరో వాళ్ళు ఖచ్చితంగా మీ కేసెస్ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ లేదో వాళ్ళు ఖచ్చితంగా రౌడీ షీట్లు క్లోజ్ చేస్తాము. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రాపర్ పోలీస్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓన్లీ ఫర్ విక్టిమ్స్, ఓన్లీ ఫర్ ద కంప్లైంట్స్. అంతేగాని ఈ సమాజంలో ఈ ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏమి ఉండదు. వాళ్ళ మీద చాలా स्ट्रिक्ट एक्शन తీసుకోవడం జరుగుతుంది. थैंक यू सो मच. 9 बजे या 10 बजे तक पूरा काम करके आपका घर आकर रहेगा तो कुछ ऐसा क्राइम नहीं होता है. और मैं फिर से एक बार बोल रहा हूँ, कुछ प्रॉब्लम है तो आप SHO के पास जाना, नहीं तो ASP के पास जाना, DSP के पास जाना, नहीं तो मेरा पास आना. हम ज़रूर आपको मदद करेंगे वो इशू सॉर्ट आउट करने के लिए. बट आप खुद ये कानून का ये लॉ का हाथ पे लेके कुछ सेटलमेंट करना ये बंद करना. सो इट इज स्ट्रिक्ट वार्निंग टू एवरीवन हु वांट्स टू इंडल्ज इन एनी काइंड ऑफ इलीगल एक्टिविटीज, एनी काइंड ऑफ थ्रेटनिंग और एक्सटॉर्शन इन द डिस्ट्रिक्ट. సో ఐఎమ్ గివింగ్ ఏ స్ట్రిక్ట్ వార్నింగ్ టు ఎవ్రీవన్. దయచేసి ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపోండి. ఏదైతే చేసామో ఇప్పటి నుండి మంచి జీవితంలో ఉండండి. ఇప్పటికీ కూడా చాలామంది వచ్చి అడుగుతున్నారు, అగైన్ ఎస్ఐ చెప్తున్నారు ఇంకా యాక్టివ్ ఉండడం.